హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీకు దూరమైన పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నారు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? మీ మనసులో ఉన్న పర్సన్ మీరెవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ గురించి, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేదైతే ఈరోజు చూద్దాము. ఈరోజు రీడింగ్ ఇదేనండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే, ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి, వాళ్ళ నేమ్ చెప్పుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్కి కనెక్ట్ చేసుకోండి. ఈ రీడింగ్ ఎవరికైనా వర్తిస్తుంది. జనరల్ కలెక్టివ్ రీడింగ్. మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, ఎలాంటి వాళ్ళకైనా మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. థర్డ్ పార్టీ, మీకు ఎవరి వల్ల అయితే వీళ్ళు దూరం అయ్యారో థర్డ్ పర్సన్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఏంటి వీళ్ళ పరిస్థితి, అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది? వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, లేకపోతే ఏం జరుగుతుంది? థర్డ్ పార్టీకి, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్కి వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది? ప్లీజ్ యూనివర్స్. మీ పర్సన్ ఎందుకో హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు అక్కడ. డెవిల్, బాటమ్ ఆఫ్ ద డెక్, 3 ఆఫ్ పెంటికల్. థర్డ్ పార్టీ కోసమే ఏమున్నది మనసులో చెప్పకుండా మీ నుంచి వీళ్ళు మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది పాస్ట్లో. మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా, మనసులో ఏమున్నది చెప్పకుండా, వాళ్లే కావాలంటూ మీ నుంచి అయితే మూవ్ ఆన్ అయ్యారు. క్లారిఫికేషన్ తీస్తూ చూద్దాం. ప్లీజ్ యూనివర్స్. ఇక్కడ ఫస్ట్ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. 21/5/8 15/7/11/6/3 ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ద వర్డ్ క్లారిఫికేషన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏంటి వాళ్ళ పరిస్థితి, ఏంటి, ఎందుకు ఒక బౌండరీ వేసుకుంటున్నారు, ఏముంది వాళ్ళ మనసులో? సిక్స్ ఆఫ్ పెంటికల్, ఓకే. 5 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. 5 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ పర్సన్, వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏం జరుగుతుంది? వీళ్ళు హ్యాపీగా ఉన్నారా, లేకపోతే ఏం జరుగుతుంది? ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి.
ఫుల్ క్వీన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఎందుకు వీళ్ళ వాల్యూ తెలిసి వస్తుంది? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ పర్సన్కి ఇప్పుడు ఎందుకు మా వ్యూవర్స్ గుర్తొస్తున్నారు? వీళ్ళ వాల్యూ అనేది వాళ్ళకి ఎందుకు అర్థమవుతుంది? ఏం జరుగుతుంది అక్కడ? ప్లీజ్ యూనివర్స్, 8 ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ తెలియచేయండి. 8 ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. ఏముంది అక్కడ? ఏం జరుగుతుంది? The devil clarification. Devil clarification. ఏం జరుగుతుంది అక్కడ? Eight of Swords clarification. ఈరోజు రీడింగ్ కొంచెం లేట్గా వస్తుంది, ఏమనుకోవద్దండి. నేను తీయడమే లేట్గా తీసుకున్నా, కొంచెం పర్సనల్ బిజీ వల్ల. జస్టిస్ క్లారిఫికేషన్. ఏం జరుగుతుంది అక్కడ? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ పర్సన్, థర్డ్ పార్టీకి వీళ్ళకి ఏం జరుగుతుంది? జస్టిస్ క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ పెంటికల్. ద లవర్ క్లారిఫికేషన్. ఏం జరుగుతుంది థర్డ్ పార్టీకి వీళ్ళకి మధ్యలో? ఏం జరుగుతుంది? హ్యాపీగా ఉన్నారా? లైక్ ఏంటి? ద లవర్ క్లారిఫికేషన్. సెవెన్ ఆఫ్ స్వర్డ్స్. ద వరల్డ్. ఇక్కడ ఏదైతే ఉందో, నేను కార్డ్స్ తీసినప్పుడు స్టార్టింగ్లో ఏదైతే ఉందో ఎండింగ్కి వచ్చేటప్పటికి కూడా సేమ్ సిచ్యువేషన్. క్లారిఫికేషన్ తీసినా కానీ వాళ్ళ పరిస్థితి ఇలానే ఉంది. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 9, ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. రాసులు అయితే అన్ని రాసులు ఉన్నాయి, కాకపోతే కొంచెము 50%, 60% అటు ఇటుగా ఉంటాయి. కొన్ని అటు ఇటు అంటే కొన్ని ఒకే రకం రాసులు, వాటర్ సైన్ ఒకేగా కొద్దిగా 50% అలా ఉన్నా, కొన్ని 30% ఉన్నా, కొన్ని 20% ఉన్నా, అలా ఉన్నాయన్నమాట. కానీ అన్ని రాసులు ఉన్నాయి. ఇక్కడ ఏంటి మీ పర్సన్ పరిస్థితి అంటే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ పరిస్థితి ఎలాంటి స్థితిలో ఉన్నారు ఇప్పుడు అని అంటే, ఒక బౌండరీ అయితే వేసుకున్నారు. అక్కడ చాలా స్ట్రాంగ్ పర్సన్ అన్నమాట. వాళ్ళ చేతిలో వీళ్ళు చిక్కుకున్నారు. సో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలరు. సో వీళ్ళు వాళ్ళకి సెట్ అవ్వరు అన్నమాట. అలా సెట్ అవ్వక ఫస్ట్లో హ్యాపీగానే ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే, ఎవరైతే థర్డ్ పార్టీ కావాలని ఎవరైతే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని దూరం చేసుకొని మీరొద్దు అని వాళ్ళ స్వార్థం అయితే వాళ్ళు చూసుకున్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఏంటి ఇప్పుడు అక్కడ రిలేషన్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు. రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు. మీతో రిలేషన్ కావాలనేది అయితే ఉంది. ఎందుకు అని అంటే, ఈ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో, థర్డ్ పార్టీ ఒక ఫూలిష్ అన్నమాట. వాళ్ళకి ఒక్కరు కాదు, టాక్సిక్ రిలేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళేదో ఒక కొంచెము తెలిసి తెలియని విధంగా కనెక్ట్ అయ్యారు. సో కనెక్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, కొత్త వ్యక్తులకు వాళ్ళు కనెక్ట్ అయ్యి
వీళ్ళని పట్టించుకోవట్లేదు, వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళకి వీళ్ళకి గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళేమో మీ పర్సన్ ఎలా బాధపడుతున్నారు అంటే, నా పరిస్థితి ఏంటి, నేను ఎందుకు ఇలా అయ్యాను, నేను ఇక్కడికి వచ్చి ఒక బందీలాగా అయ్యాను, నేను ఒక ఫూల్ని నేను నమ్మి మోసపోయాను, మోసపోయాను అని బాధపడుతున్నారు. అండ్ రిలేషన్ నిలుపుకోవాలి అనేదైతే ఉంది, రిలేషన్ నిలుపుకోవాలి అనేదైతే ఉంది. మీ విలువ అయితే తెలిసొస్తుంది ఇక్కడ, మీ విలువ అయితే తెలిసొస్తుంది. ఎందుకు అని అంటే మీదొక మదర్లీ నేచర్. ఎన్నున్నా ఏమున్నా అన్ని విధాలుగా ఎక్కడైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ ప్రాక్టికాలిటీ ఉంది, వాళ్ళ వ్యక్తిత్వం. మీది అలా కాదు, ఒక ట్రూ, ఒక నిజాయితీ, ఏదైనా ఒక నిజాయితీగా ఉంటారు, కామ్ అండ్ పీస్ఫుల్, అండ్ వాళ్ళ పట్ల ప్రేమ కూడా చూపిస్తారు. మీరు ఎదురు చూసినప్పుడు, మీరు రిలేషన్ నిలుపుకోవాలి అనుకున్నప్పుడు వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టారంట, దాని గురించి బాధపడుతున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఈ రిలేషన్ నా వల్ల కాదు, వీళ్ళు నాకు తగిన వాళ్ళు కాదు, పరిస్థితులు ఇక్కడ సరిగ్గా లేవు, నేను అనుకున్నది ఒకటైతే నేను వచ్చి పడ్డాను, ఒక ఫూల్ లాగా నేను చిక్కుకున్నాను. అండ్ వాళ్ళేంటి అంటే వాళ్ళు అదర్ రిలేషన్స్, మల్టిపుల్ రిలేషన్స్ అనేది ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారన్నమాట, వీళ్ళని, మీ పర్సన్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మీ విలువ తెలుస్తూ ఉంది. గతంలో మీకు ఏదైతే చేస్తారో, గతంలో మీకు చేసినది ఏదైతే ఉందో అది గుర్తుకు తెచ్చుకుంటున్నారు, అది గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నారు అన్నమాట. నేను ఇలా చేశాను కదా, అది తిరిగి నాకు వచ్చింది, అటు ఇటు సమాధానం చెప్పట్లేదు, వీళ్ళకి టైం ఇవ్వట్లేదు. సో వీళ్ళ ఎదురుగానే, అంటే వీళ్ళ కంటి ముందరే వాళ్ళు హ్యాపీగా ఉండడం కావచ్చు, ఫోన్లు మాట్లాడుకోవడం కావచ్చు, ఒక ఎంజాయ్ చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ వీళ్ళని కాదనుకొని మెసేజ్ చేయడము, అవతలి వాళ్ళకి ఆ మెసేజ్లు వీళ్ళు చూడడము, వీళ్ళు అది చూసి భరించలేకుండా ఉండడము, ఎప్పుడు నేను ఇక్కడ కంఫర్ట్గా ఉండలేకపోతున్నాను, ఇది నా వల్ల కావట్లేదు అంటే, ఒక మంచి రిలేషన్ నేను వద్దనుకొని థర్డ్ పార్టీకి వచ్చి ఇక్కడ వచ్చి పడ్డాను అనుకునే విధంగా బాధ ఉంది. మరి ఈ ఎనర్జీస్, ఈ రోజు ఎనర్జీస్ ఎవరి అవుతున్నాయో నాకైతే, తీసుకుంటుందో రీడింగ్ అయితే నాకు తెలియదు. సిచ్యువేషన్ ఇలానే ఉంది సిచ్యువేషన్ అయితే. అక్కడున్న పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు వీళ్ళకి టైం ఇవ్వట్లేదు. సో టైం ఇవ్వట్లేదు కాబట్టి మీ విలువ అనేది వాళ్ళకి తెలిసొస్తుంది. మీరెంత గౌరవ మర్యాదలతో వాళ్ళని కాపాడుకున్నారు, చూసుకున్నారు అన్ని విధాలుగా. మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఏం చేసినా మీరు వాళ్ళని అన్ని విధాలుగా సాక్రిఫైస్ అయితే చేశారంట. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా 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 ఇబ్బంది పెట్టారు అన్ని విధాలుగా. మీరు అన్ని విధాలుగా కోల్పోయారు, అన్ని కోల్పోయి మీరు ఒంటరి జీవితం అనుభవిస్తున్నారు ఇప్పుడు. అదే జీవితం ఇప్పుడు వాళ్ళకి దొరికిందన్నమాట కర్మ. ఇక్కడ ఏంటి, అక్కడ ఎక్కడైతే థర్డ్ పార్టీని నమ్మైతే వెళ్ళారో అక్కడి నుంచి బయటపడడానికి మనసు రావట్లేదు. మిమ్మల్ని ఏడిపించిన అది ఏదైతే ఉందో అది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అక్కడ వాళ్ళు చెప్పుడు మాటలు అనేది విని వీళ్ళని ఒక టార్చర్ చేస్తున్నారన్నమాట. థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెప్పుడు మాటలు అనేది విని వీళ్ళని కంట్రోలింగ్ ఎనర్జీలో పెడుతున్నారు. ఇక మీ పర్సన్ ఏంటి అంటే, మీ పర్సన్ అక్కడ ఉండలేని స్థితిలో ఉన్నారు, కంఫర్ట్గా లేరు, ఇది నా వల్ల కాదు అనేలా ఉన్నారు. ఎవరైతే థర్డ్ పర్సన్ నమ్మి వీళ్ళు వెళ్ళారో అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ సరిలేదు, వాళ్ళు వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు అన్నమాట, వీళ్ళకి టైం ఇవ్వట్లేదు. వీళ్ళంటే ఒక పొసెసివ్ అనేది ఉంది. సో ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థర్డ్ పర్సన్ రిలేషన్, వాళ్ళు పెట్టుకున్న మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళంటే పడట్లేదు, ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి,
ఉమ్, బాధపడుతున్నారు. బాధపడుతూ నేను బయటపడాలి. చూసారా? ఏడుపు, బాధ, బయటపడాలి అని అయితే అనుకుంటున్నారు. కానీ నా పరిస్థితి ఏంటి ఇలా అయింది, నేను ఎందుకు ఇంత బాధపడాలి, నేను ఎందుకు ఇక్కడ వచ్చి పడ్డాను అనుకునే విధంగా బాధపడుతున్నారు. కానీ వాళ్ళ కంట్రోలింగ్ లో వీళ్ళు ఏమి హద్దులు పెట్టారో వాళ్ళైతే ఏం తెలియదు. ఏదైనా బ్లాక్ మ్యాజిక్ చేశారా వాళ్ళకి, మీ పర్సన్ కి ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఎందుకు అక్కడి నుంచి బయటపడలేకపోతున్నారు? ఆలోచన, నిద్ర పట్టదు, మధ్యలో లేచి కూర్చుంటున్నారు, ఒక డెసిషన్ కి రాలేకపోతున్నారు. న్యూ బిగినింగ్ కావాలనేది అయితే ఉంది, మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది, రీయూనియన్ కావాలనేది అయితే ఉంది. మీ దగ్గరకు వస్తే ఒక హ్యాపీనెస్ అనేది అయితే ఉంటుంది. కానీ ఎలాంటి నిర్ణయము తీసుకోలేక ఆలోచిస్తున్నారన్నమాట. నా పరిస్థితి ఏంటి ఇలా అయింది, నేను ఎందుకు ఇంత భయపడుతున్నాను? కంట్రోలింగ్ ఎనర్జీ. వాళ్ళకి వీళ్ళు భయపడుతున్నారు, అలా చిక్కుకున్నారు. ఇది పేరెంట్స్ కావచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, అదర్ రిలేషన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్లకు భయపడి మీ దగ్గరికి రాలేకపోతున్నారు. మీ గురించి అయితే బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. నేను ఇక్కడ ఎందుకు తగులుకున్నాను, నా పరిస్థితి ఏంది, అటు ఇటు కాకుండా పోయింది, నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం జరగాలి, రీయూనియన్ కావాలి, ఏదో ఒకటి నాకు జస్టిస్ కావాలి, ఇది నా వల్ల కాదు అనే విధంగా బాధపడుతున్నారు. ఇప్పుడేంటి అంటే, ఎవరైతే నాకొద్దు మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారో, అవతల వ్యక్తులను ఇష్టపడి కానీ అక్కడ ఉండలేని పరిస్థితి అయితే వచ్చింది. అక్కడ ఉండలేని పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళా మీ లైఫ్లోకి రావాలనేది అయితే అనుకుంటున్నారు. ఆన్లైన్లో స్పై చేస్తున్నారు కొంతమంది. ఇక్కడ ఏదైతే ఒక బౌండరీ వేసుకున్నారో, ఇప్పుడు మళ్ళా థర్డ్ పార్టీ కోసం మీ మీ రిలేషన్ ఏదైతే వద్దనుకొని వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలనేది అయితే అనుకుంటున్నారు. ఈ రిలేషన్ కావాలి, నేను నిలబెట్టుకోవాలి. అక్కడ పరిస్థితి ఏంటి అంటే, అక్కడి నుండి నేను బయట పడగలనా అనే విధంగా ఉన్నారన్నమాట. ఇది నా వల్ల కాదు, ఇందులోంచి నేను బయట పడగలనా, నేను తప్పు చేశాను కదా, నాకు ఒక న్యాయం జరుగుతుందా, ఇది నా వల్ల కాదేమో, ఇది ఇంతేనేమో నా జీవితము అనే విధంగా ఆలోచనలో ఉన్నారు. అలా ఆలోచిస్తున్నారు. ఏదైతే మిమ్మల్ని మోసం చేశారు కదా, ఆ మోసం చేసిన విషయం అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. మోసం చేసిన కూర్చొని బాధపడుకుంటున్నారు అన్నమాట. మిమ్మల్ని మోసం చేసిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మైండ్కి ఏమీ తోచట్లేదు, ఏమీ ఆలోచించలేకపోతున్నారు, కామ్గా ఉంటున్నారు, మౌనంగా రోధిస్తున్నారు. ఒక సైడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రిలేషన్ నిలుపుకోవాలనేది అయితే ఉంది. కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే, వాళ్ళ కొత్త మనుషులకి అట్రాక్ట్ అయ్యి వీళ్ళకి న్యాయం చేయట్లేదు అన్నమాట. వీళ్ళకి న్యాయం చేయట్లేదు. అడిగితే నేను ఇలానే ఉంటాను, ఉంటే ఉండొచ్చు, వెళ్తే వెళ్ళొచ్చు. అక్కడ వీళ్ళు ట్రూ లవ్ అనేది పెంచుకున్నారు థర్డ్ పర్సన్ దగ్గర. కానీ వాళ్ళదంత ట్రూ లవ్ అయితే కాదు. వాళ్ళు ప్రాక్టికాలిటీ, వాళ్ళకి ఎక్కడ లాభం ఉంటే అక్కడ జంప్ అవుతారు. అలాంటి పర్సన్ చేతిలో పడ్డారు వీళ్ళు. మిమ్మల్ని ఏడిపించుకున్నారు. అదే థర్డ్ పర్సన్ కోసం మిమ్మల్ని ఏడిపించుకొని నానా విధాలుగా బాధ పెట్టి మీ నుండి మూవ్ ఆన్ అయ్యి, థర్డ్ పర్సన్ కోసం మీ నుండి మూవ్ ఆన్ అయ్యి మిమ్మల్ని ఏడిపించి ఏదైతే వెళ్ళారో, ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ అయితే జరుగుతుంది. బాధపడుతున్నారు. మీ నుంచి రిలేషన్ వద్దు అని ఏదైతే ఎండ్ చేసుకుని వెళ్ళిన వ్యక్తి మళ్ళా రీసైకిల్ కావాలి, రిలేషన్ మళ్ళా నేను నిలుపుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇలా అయితే ఆలోచిస్తున్నారు.
థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఒక స్ట్రాంగ్ పర్సన్స్ అన్నమాట. అంటే వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు. వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా కొంతమంది ఫ్యామిలీకి భయపడుతున్నారు. ఇక్కడ కొంతమంది అదర్ రిలేషన్కి అయితే భయపడుతున్నారు. వాళ్ళ మధ్య అయితే ఇలా జరుగుతుంది. ఇలా జరుగుతూ అక్కడ ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమి తోచట్లేదు. ఏమి తోచకుండా ఆలోచించుకుంటున్నారన్నమాట. కామ్గా భయపడుతున్నారు. మోసం చేశాననే ఫీలింగ్ అయితే ఇప్పుడుంది మీ పట్ల. నేను మోసం చేశాను అనుకునే విధంగా ఫీల్ అవుతున్నారు. ఇక యూనివర్స్ ఏదైనా గైడెన్స్ ఇస్తుందేమో చూద్దాం. మీకు మీ పర్సన్ గురించి యూనివర్స్ ఏదైనా మీకు గైడెన్స్ ఇస్తుందా? మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది? మీరు ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కోసము. మీరు ఎదురు చూస్తున్నారని వాళ్ళకు కూడా తెలుసు. సో అందుకే వాళ్ళకు కూడా మీ సైడ్ రావాలి అనేది అయితే ఉంది. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్కి వాళ్ళ థర్డ్ పర్సన్ అంటే వీళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్కి వీళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ పట్ల వీళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? వీళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? వాళ్ళ పర్సన్ కోసము వీళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? ప్లీజ్ తెలియచేయండి. వీళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ఏదైతే అక్కడ థర్డ్ పర్సన్ వీళ్ళని లెక్క చేయదంట. సో అక్కడ లెక్క చేయరు కాబట్టి అక్కడి నుంచి మీ పర్సన్ మీ విలువ అయితే తెలుసుకుంటారు. మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. మీ దగ్గరికి రావాలని అయితే మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుందంట. ప్లీజ్ యూనివర్స్, నేను పెంటికల్ క్లారిఫికేషన్. రిలేషన్ నిలుపుకోవాలనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ కావాలి, న్యూ ఆపర్చునిటీ కావాలి. సో మీరు లేనిదే వాళ్ళ జీవితం లేదు. ఎందుకంటే మీరు అన్ని విధాలుగా సాక్రిఫైస్ అయితే చేశారు. అన్ని విధాలుగా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళకు ఒక విలువ అనేది ఇచ్చారు. వాళ్ళకు ఒక విలువ అనేది మీరు ఇచ్చారన్నమాట. వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ రావడానికి మీరే. సో మీరు అన్ని విధాలుగా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చారు. సో అలా కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి ఇప్పుడు మీ రిలేషన్ కావాలని నిలబెట్టుకోవాలనేది అయితే మీ పర్సన్ అనుకుంటారంట. కానీ ఇక్కడ మీరు కొంతమంది స్ట్రాంగ్గా ఉన్నారు. సో అది కూడా ఉంది వాళ్ళకి. అందుకనే మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. అక్కడ కంట్రోలింగ్ ఎనర్జీ ఉంది కాబట్టి ఒక స్ట్రాంగ్ పర్సన్ చేతిలో చిక్కుకున్నారు కాబట్టి ఇంకా అక్కడి నుంచి నేను బయటపడాలి అనుకునే విధంగా మేనిఫెస్ట్ అయితే చేయడం జరుగుతుంది మీ పర్సన్. ఇది మీది సోల్ బంధం. ఎక్కడికి వెళ్ళినా తిరిగి మీరే రావాలి. మీ విలువ తెలిసొస్తుంది ఖచ్చితంగా. ఇది న్యూ ఆపర్చునిటీ కావాలి. ఈ రిలేషన్ నేను నిలుపుకోవాలి. ఒక ఆఫర్తో మీ ముందుకు రావాలి. ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంది. చాలా రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మరి థర్డ్ పార్టీ దగ్గర ఏం జరుగుతున్నది మాకేం తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు. థర్డ్ పార్టీ దగ్గర ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే ఉంది. ఓవరాల్గా ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే ఉంది. సో అందుకనే మీ పర్సన్ అక్కడి నుంచి బయట పడలేకపోతున్నారు. ఒకవేళ మీ సైడ్ రావాలన్నా కానీ వాళ్ళకి ఏదో కమిట్మెంట్ అనేది మీ పర్సన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇక్కడికి రాలేకపోతున్నారు, అక్కడ ఉండలేకపోతున్నారు. ఓవరాల్గా చెప్పాలి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బయట పడలేకపోతున్నారు. ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో అక్కడ ఉండలేకపోతున్నారు. ఒక కంఫర్ట్ జోన్ అనేది వెతుక్కుంటున్నారు అన్నమాట. ఇది నా వల్ల కాదు, తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ విలువ అనేది తెలిసొస్తుంది. సో మీరు కావాలి.
మీరుంటేనే అన్ని విధాలుగా వాళ్ళకు ఒక సహాయం, సపోర్టు, ఒక మానసికంగా ఒక ధైర్యాన్ని ఇస్తారన్నమాట మీరు. సో అక్కడున్న వ్యక్తి ఇలా మీ గురించి ఆలోచించడం జరుగుతుంది. థర్డ్ పర్సన్ వాళ్ళ దగ్గర ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే ఉంది. అక్కడ ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది నా వల్ల కాదనిపిస్తుంది, నమ్మి మోసపోయాను అనుకునే విధంగా ఉన్నారు. ఒక బాధ అయితే కలుగుతుంది అక్కడ. సో అడిక్షన్స్ కూడా అలవాటు పడ్డారు బాగా. అది భరించలేక ఏదైతే థర్డ్ పర్సన్ ఉన్నారో, థర్డ్ పర్సన్ మోసం చేస్తుంది ఏదైతే ఉంది కదా వాళ్ళ మనసులో, అది భరించలేక ఇక డిప్రెషన్లో ఉండడము, కోపము, ఆ కోపాన్ని ఇక్కడైతే మీ ముందైతే మీ దగ్గర చూపిస్తారన్నమాట. సో అక్కడ ఇష్టపడి వెళ్ళారు కాబట్టి వాళ్ళు కొడతారు తిరిగి. సో ఇష్టపడ్డారు కాబట్టి చచ్చినట్లు ఉండాలి అన్నట్లున్నారు థర్డ్ పార్టీ దగ్గర. కానీ మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. ఇదే అండి ఇవాళ రీడింగ్. ఓకేనా? నేను మరో రీడింగ్తో అయితే మీ ముందుంటాను. ఎవరికైనా ఇంకా మీరు దేని గురించైనా తెలుసుకోవాలి, పర్సనల్ రీడింగ్ ఇంకా ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, వాట్సాప్ మెసేజ్ అయినా చేయొచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి? ఇది నేను మరో రీడింగ్తో మీ ముందుంటానండి. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.